తమిళ ఇండస్ట్రీ అనే కాదు, ఓవరాల్గా మూవీ ఇండస్ట్రీనే షేక్ చేయబోతున్నారనమాట. మొత్తానికైతే మాత్రం గట్టి ప్లానింగ్తో అయితే రాబోతూ ఉన్నారు. ఎవరయ్యా అంటే అదేనండి మన సూర్య గారి తమ్ముడు ఇంతకుముందు, ఇప్పుడైతే మాత్రం కార్తీ గారు అనమాట. సో ఆయన మొత్తానికి గట్టి ప్లానింగ్తో 2 మూవీస్తో రాబోతున్నారు. ఒకటేమో సర్దార్ 2, ఇంకొకటేమో ఖైదీ 2. తెలిసినే కదండి, సర్దార్ అయితే మంచి సక్సెస్ని సాధించిందనమాట. ఒక రా ఏజెంట్గా అయితే వెళ్ళి మొత్తం ఆపరేషన్స్ అన్నీ చేస్తూ వస్తూ ఉంటారు. మరి ఈసారి అయితే మాత్రం ఆ రా ఆపరేషన్ ఇంకెక్కడో కాదు, చైనాలో అని చెప్పి అర్థమవుతూ ఉంది. అంటే మరి చైనా నుంచి ఇండియాకి రాబోతున్న ముప్పుని ఎలా కనిపెట్టారు ఏంటి అనేది అయితే హైలైట్గా ఉండబోతుందన్నమాట. సో మరి ఒకరేమో కొడుకు పోలీస్ ఇన్స్పెక్టరు, ఇంకొక వైపు ఏమో ఈయన రా ఏజెంటు. మరి ఇద్దరు కలిసి అయితే ఒకే ఫ్రేమ్లో కనబడితే మామూలుగా ఉండదన్నమాట ఇద్దరు కార్తీయులు అయితే మాత్రం. సో మరి గట్టిగా అయితే ప్లాన్ చేశారు ఈసారి, భారీ బడ్జెట్ అని చెప్పి అయితే అర్థమవుతూ ఉందన్నమాట. మరి ఆ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ఫస్ట్ మూవీలో అంటే ఫస్ట్ పార్ట్లోనే మనకి పోలీస్ షోల్డర్ మీద ఉన్న స్టార్తోనే లాకర్ ఓపెన్ చేసుకొని, అదే లాకప్ సెల్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి ఫైట్ అయితే చేస్తారు కదా, అది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఆయన ఎలివేషన్ కానీ సింపుల్ సీన్స్లోనే ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండేలా చూసుకుంటారు. మరి అలాగే ఇంకొక వైపు చూస్తే కనుక ఖైదీ 2 ఆల్రెడీ తెలిసిందే కదండి, లోకేష్ కనకరాజు గారు ఖైదీలో ఎలాంటి ఎలివేషన్ ఇచ్చారని. ఒక పాట కానీ రొమాంటిక్ సీన్స్ కానీ ఏమీ లేకుండా స్టోరీ బేస్ మీద అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో మరి అంత గట్టిగా అయితే ప్లాన్ చేశారు. మరి ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మెయిన్లీ దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ లైన్ ఏంటి అంటే మాత్రం మనకి కార్తీ గారు జైలుకి వెళ్ళడానికి ముందు ఏం చేశానో నీకు తెలియదు కదా సార్ అని చెప్పి చెప్తారు కదా ఫైట్లో. సో ఆ స్టోరీనే మెయిన్గా తీసుకెళ్తూ ఉన్నారనమాట. ఆయన జైలుకి వెళ్ళాల్సిన కారణం ఏంటి, అలాగే వెళ్ళడానికి ముందు ఆయన లైఫ్ ఏంటి, రౌడీలా ఉండేవాడిని అని చెప్పి క్లియర్గా చెప్పారు. తర్వాత ఒక అమ్మాయి వచ్చి నా లైఫ్ని మార్చేసింది అని చెప్పి. సో మరి అదంతా కూడా ఇందులో కవర్ చేస్తారని చెప్పి అయితే అర్థమవుతూ ఉందన్నమాట. ఇంకొక వైపు మరి లోకేష్ కనకరాజ్ అంటే తెలిసిందే కదండి, ఎల్సీయూని అయితే గట్టిగా ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. మరి అందులో పవర్ఫుల్ క్యారెక్టర్గా అయితే మన కార్తీ గారి క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. ఆల్రెడీ విక్రమ్ మూవీలో కూడా లాస్ట్లో చూపిస్తారనమాట మన కార్తీ గారి లోపల పూజ చేస్తున్నట్టయితే మాత్రం. సో మరి ఈసారి మాత్రం గట్టి ప్లానింగ్తో రాబోతున్నారు కార్తీ గారు. 2 కూడా పెద్ద చిత్రాలని చెప్పచ్చు. సో మరి 2 సినిమాలు కూడా హిట్ అయితే మాత్రం ఆయన రేంజ్ నెక్స్ట్ లెవెల్లోకి అయితే వెళ్ళిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఆయన అయితే మాత్రం అందులో నటించాలి, అంటే ఎల్సీయూలో అందరూ కలిసి నటించే పాటలో కూడా వస్తారనమాట. సో చూద్దాము, మనకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాద్ ది వ్లాగర్, నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.